మంచి సేవలు చేస్తున్నారు. వర్మ గారు మంచి పేరు తీసుకొస్తున్నారు మీ రవి గారి ఆధ్వర్యంలో. వర్మ హాస్పిటల్లో మేము ప్రతి సంవత్సరం కార్డియాక్ క్యాంపు ప్లాన్ చేస్తాం. ఈ సంవత్సరం ఈ క్యాంపు గుండె వ్యాధులు విపరీతంగా చిన్నపిల్లల వయసుతో సంబంధం లేకుండా అనేక మంది చనిపోతున్నారు. ఆ ఉద్యోగం యొక్క ప్రేరణతో డాక్టర్ పిఆర్కే వర్మ గారు వర్మ హాస్పిటల్ అధినేత, మన ఇంపీరియల్ హాస్పిటల్లో విహెచ్కే వర్మ ఇవన్నీ బ్రాంచెస్ అని కూడా డాక్టర్ పిఆర్కే వర్మ గారు చైర్మన్గా ఉన్నారు. ఈ క్యాంపు నిర్వహించడానికి ప్రయత్నం చేసినప్పుడు మా యొక్క సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఎండిడిఎం కార్డియాలజిస్ట్, ఈయన చేసిన కేసులు 2 కేసులు నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయినాయి. అంటే పెద్ద పెద్ద కేసులు చేశారు. అలాగే డాక్టర్ యుధిష్ఠ గారు, ఆయన గుంటూరు లలిత హాస్పిటల్ పెద్ద హాస్పిటల్లో పనిచేసి ఆయన కూడా మంచి మంచి కేసులు ఇక్కడ చేస్తున్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో ఈ క్యాంపు డాక్టర్ బీజేక్ రాజు గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ క్యాంపు నడుస్తుంది. ఈ క్యాంపు చేసే టెస్టులు చేసే కంగారు పడకుండా అన్ని చక్కగా అందరినీ చూస్తారు. వారిని ఉద్దేశించి మేము ఈ రోజు ఈయన మన తెలుగు రాష్ట్రాల్లో బాలకృష్ణ యూత్ నందమూరి యువసేన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయన పేరు చౌదరి గారు. మరి అనేక మంది పేదవారికి సహాయం చేస్తూ మరి చుట్టుపక్కల వారి పేదవారికి వైద్యం అందిస్తూ మా హాస్పిటల్ కూడా అనేక మంది తీసుకొచ్చి వైద్యం అందిస్తున్నారు. ఈ క్యాంప్ అభినందనకు వచ్చారు. డాక్టర్ గారు 2 విషయాలు తెలియజేసిన తర్వాత అప్పుడు చౌదరి గారు మాట్లాడారు. నమస్తే అండి. ఈ క్యాంప్ లో బీపీతో పాటు కొలెస్ట్రాల్ ప్రొఫైల్ ఇవన్నీ కూడా చేస్తారు. ఈ అన్నట్టు ద్వారా గుండెకి సంబంధించిన వ్యాధులన్నీ మనం అన్ని చెక్ చేయవచ్చు. ఇదే కాకుండా ఆరోగ్య హాస్పిటల్స్ కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది. ఈసీజీ గుండె స్కానింగ్ లాంటి టెస్ట్ కూడా మనకి ఫ్రీగా చేస్తారు. ఇవన్నీ ఈ భీమవరం టౌన్లో వర్మ హాస్పిటల్ అంటే ఎంతో ఈ డాక్టర్ గారు పూర్వం నుంచి సేవలు అందించారు. ఈయన వర్మ హాస్పిటల్, ఇంపీరియల్ హాస్పిటల్, ఇప్పుడు విహెచ్కే, ఈయన పెద్ద హాస్పిటల్ 3 ఉన్నాయి. వీళ్ళు ప్రతి సంవత్సరం పేదలకి ఏదో చేయాలి మేలు అని ఈ సంవత్సరం గుండె వ్యాధులు ఎలా వస్తున్నాయి చిన్నపిల్లల దగ్గర పెద్ద దాకా, షుగర్ వ్యాధి అని, బీపీ అని, కొలెస్ట్రాల్ అని, ఇవన్నిటికీ టెస్టులు అన్నీ ఫ్రీగా చేస్తున్నారు. ఒక 10,000 రూపాయలు అయ్యే టెస్టులు 500 తీసుకున్నారు తప్ప కనమ గుండెకి సంబంధించిన అన్ని టెస్టులు ఎలాగ వస్తున్నాయి ఏంటి దీని గురించి నిపుణులైన చాలా పెద్ద డాక్టర్లు వీళ్ళు చేస్తున్నారు. ఈ భీమవరం ప్రజలందరూ ఈ వర్మ అధినేత పిఆర్కే వర్మ గారు, అలాగే వారి సతీమణి గారైన శ్రీదేవి గారికి మనందరం ధన్యవాదాలు చెప్తున్నాం. మీరు ఇంతమంది వచ్చారంటే హాస్పిటల్ అంటే మనకి భీమవరం టౌన్లో వర్మ హాస్పిటల్ అంటే చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యశ్రీ కూడా ప్రతిరోజు 1000 నుంచి 1500 మంది వీళ్ళకి సేవలు అందిస్తున్నారు. వీళ్ళు డబ్బు గురించి చూడటంలా ఈయన ఎన్నో సంవత్సరాల సీనియర్గా ఈయన పేరు ప్రఖ్యాతుల గురించి మీ అందరికీ ఏ ప్రాబ్లం వచ్చినా మేము ఎవరైనా లేని వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఇలాగా హాస్పిటల్లో జాయిన్ అవ్వంటే మేము వచ్చి రికమెండేషన్ చేసి సార్ లేని వాళ్ళు అంటే ఎన్నో వేల రూపాయలు తగ్గిస్తున్నారు. అది నేను చేయించుకున్నాం కాబట్టి మాకు తెలుసు. మీ అందరూ ఆశీస్సులు, ఆ దీవెనలు ఈ పిఆర్కే వర్మ గారికి మీ దీవెనలు ఉండాలని, ఆయన ఇంకో 100 సంవత్సరాలు అలాగే జీవించాలని, మనందరికీ సేవలు చేసేలాగా భగవంతుడు ఆయనకి ఆ కృప ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ ఆర్గనైజేషన్ ఎంత పెద్దవాళ్ళు చేసినా ఇక్కడ ఉండే డాక్టర్లు దీనికి సంబంధించిన హెడ్ ఈయన రవి గారని, ఈయన కూడా చాలా ఇంట్రెస్ట్గా ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్, ప్రతి ఒక్కరికి ఏం చేయాలి ఎలా చేయాలి అనే కాన్సెప్ట్లోనే ఉన్నారు. ఇప్పుడు మీ అందరూ ఈ టెస్టుల గురించి ఉన్నారు. అందుకని మీరు అందరూ ఇది సద్వినియోగం చేసుకుని మీ ఆశీస్సులు ఈ వర్మ హాస్పిటల్, ఇంపీరియల్ హాస్పిటల్కి ఉండాలని మనస్ఫూర్తిగా నేను బాలకృష్ణ ఎన్టీఆర్ అభిమాన సంఘ జిల్లా అధ్యక్షుడిని, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిని, అలాగే మీ ఆశీస్సులు ఈ హాస్పిటల్ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.